అభి నీకు నేనంటే ఇష్టమా? మరెందుకు ఆ రోజు అలా చెప్పావు? అది ఆ రోజు ఏదో సరదాగా ఆట పట్టిద్దామని అలా చెప్పా. బట్ ఇప్పుడు చెప్తున్నాను కదా నువ్వంటే ఇష్టమని. అభి నువ్వు చాలా లేట్ చేసావు. నువ్వు ఆ రోజే చెప్తే బాగుండు. నవ్ ఎవ్రీథింగ్ ఇస్ చేంజ్డ్. ఏమైంది? నీకు నేనంటే లవ్ లేదని తెలిసాక నేను ఇంట్లో ఒక మ్యారేజ్ ప్రపోజల్ కి ఓకే చెప్పా. వాట్? సరే ఓకే చెప్పావు అంతే కదా, కానీ పెళ్ళైతే అవ్వలేదుగా. ప్లీజ్ చెప్పు వాళ్ళకి నేనంటే ఇష్టమని. ఆపుతావా? నీకు వేరే అమ్మాయి అంటే ఇష్టమని నా దగ్గరికి వచ్చి చెప్పి ఇప్పుడు 2 months తర్వాత వచ్చి ప్రపోజ్ చేస్తే దాని అర్థం ఏంటి? 2 months లో ఎన్ని మారుతాయో ఆ మాత్రం అర్థం చేసుకోలేవా? అభి నేను వేరే అబ్బాయికి ఓకే చెప్పా. వైషు వైషు ఐఎమ్ రియల్లీ సారీ వైషు. నేను ఏదో సరదాగా ఆట పట్టిద్దామని అలా చేసా వైషు. ప్లీజ్ వైషు ఆ అబ్బాయికి చెప్పు వైషు నేనంటే ఇష్టమని. స్టాప్ ఇట్ అభి. నేను తనకు ఓకే చెప్పి జస్ట్ 10 days మాత్రమే అయ్యి ఉండొచ్చు, కానీ ఈ 10 days తనకి ఫీలింగ్స్ పెంచి ఇప్పుడు రిజెక్ట్ ఎలా చేయగలను? అయినా ఇలా ఫీలింగ్స్ తో ఆడుకోవడం నాకు రాదు. అర్థమైందా? ఇట్స్ డన్ అభి. బాయ్. తను అలా చెప్పి వెళ్ళిపోతుంటే నా ప్రాణం నా నుండి దూరమైనట్టుగా అనిపించింది. చేతులారా నా ప్రేమ నేనే దూరం చేసుకున్నా. ఇంతకన్నా పెద్ద శిక్ష ఏముంటుంది?